తెలుగు నేలపై పుట్టింది, అక్కడే పెరిగింది. మార్షల్ ఆర్ట్స్ అంటే ప్రాణం. దానికోసం తను ఎంత దూరమైనా వెళ్తుంది. ఒక అమ్మాయి, పల్లెటూరులో పుట్టిన అమ్మాయి ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసేంతగా ఎదిగింది. ఒక గర్ల్ చైల్డ్ స్పోర్ట్స్లో దట్టు బ్యాక్ సపోర్ట్ లేకుండా ఇట్స్ నాట్ దట్ ఈజీ. యాజ్ విలేజ్ గర్ల్ నాదొక్కదాని స్టోరీ కాదు ఇది, చాలా మంది గర్ల్స్ చిన్నప్పటి నుంచి చూసిన పెయిన్ కానివ్వండి అండ్ ఉమెన్ డిస్క్రిమినేషన్ చాలా చూసాను. పర్టికులర్గా ఒక అమ్మాయి స్పోర్ట్స్కి వెళ్ళిందంటే కామన్గా కనిపించే పరిస్థితులు ఏంటి? ప్రతి దగ్గర పోరాడి గెలవడం మాత్రమే. రింగ్ ఫైట్ రియల్లీ పెద్ద మ్యాటరే కాదు, బయట చేసే ఫైట్ చాలా పెద్దది. 80% పీపుల్ అయితే దుర్మార్గులు మాత్రమే కనిపిస్తారు. వాళ్ళ ప్రయారిటీలో మిమ్మల్ని పక్కన పెట్టిన సందర్భాలు ఎన్నిసార్లు ఫేస్ చేస్తుంటారు? ఇప్పటికీ నేను బాక్సింగ్ వెళ్ళాను టోర్నమెంట్స్కి, అప్డేట్స్ ఇవ్వరు, వెళ్ళిన ఎవ్రీ టైం పాలిటిక్స్ చూసాను. నా వెయిట్లో ఇంకో ఆమెని నన్ను అప్పర్ వెయిట్లో వేయడం, ఆ అమ్మాయికి ఇప్పుడు ఒలింపిక్స్కి వెళ్ళబోతుంది. గవర్నమెంట్ నుంచి ఏదైనా హెల్ప్ వస్తుందని మీరు అప్రోచ్ అయినప్పుడు మీరు కొన్ని ఇబ్బందులు ఫేస్ చేశారన్న వార్తలు మీడియా వేదికగా వచ్చాయి. మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేషిలో కీచక ఉద్యోగి వేధింపులు వెలుగులోకి వచ్చాయి. ఓ అంతర్జాతీయ క్రీడాకారిణి మంత్రి పేషి ఉద్యోగి వేధింపులకు గురి చేశాడు. నేను బీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి చూసిన అబ్యూజ్ ఎక్కడ అంటే స్పోర్ట్స్ మినిస్టర్ ఆఫీస్ నుంచి నాకు ఇష్టం వచ్చిన మెసేజ్లు పెట్టినప్పుడు ఏ రెస్పాన్స్ లేదు. మళ్ళీ నాకు ఇంటర్నేషనల్కి సెలెక్ట్ అయ్యాను, అరౌండ్ నాకు 7 lakhs ఖర్చు వస్తుంది అని పెడితే దాంట్లో ½ ఇయ్యు అని చెప్పి మాట్లాడారు. గట్టిగా అందరికీ వార్నింగ్స్ ఇచ్చాను. 2 minutesలో నీ బాడీలోని అన్ని పార్ట్స్ బ్రేక్ చేస్తాను అని చెప్పడం నాకు చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్స్ని క్రియేట్ చేసింది లైఫ్లో. టీయర్స్ దాటి రాలేదు, బట్ తెలంగాణ బిడ్డ ప్రతిభ అనే ఒక క్రీడాకారిణి ఇక్కడ ఉంది, ఇంత పేరు సంపాదించింది అనేది మూలకి గ్రామాలకి ఎందుకు రీచ్ అవ్వలేదు అనుకుంటున్నా? జుక్కల్ ఉన్న ఇదివరకు ఎమ్మెల్యే షిండే గారు డైరెక్ట్ మెసేజ్ పెట్టాను, ఆయన రెస్పాన్స్ ఇవ్వలే. ఆయన నాకు ఏ విధంగా సపోర్ట్ చేయాలి, ఆయన తీసుకెళ్లాల్సింది. మొండిదానం అసలు జస్ట్ మైండ్ సెట్. నేను గివ్ అప్ ఇవ్వను, నాకు రియల్ సిచ్యువేషన్స్ వస్తాయి. యూజువల్లీ 2 సార్లు పట్కాయించినామంటే ఎవడైనా భయపడి చక్కగానే ఉంటాడు. సీఎం అయినా కానివ్వండి, పిఎం అయినా కానివ్వండి, ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి.